నమస్కారం టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. శ్రీవారికి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అతి ముఖ్యమైనది. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకు వాహనం. స్వామివారిని క్షణకాలంలో ముల్లోక సంచారం చేయించి రాగల బలవంతుడు. వైనతేయుడు వాయువేగానికి ప్రతీక. సునిశ్చిత దృష్టికి బుద్ధి కుశలతకు పెట్టింది పేరు. స్వామి భక్తి పరాయణతకు దాస్య భక్తికి అసలు సిసలైన నిర్వచనం. గరుడ సేవను చూసిన భక్తులకు పుణ్యమే పుణ్యం. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి అత్యంత ప్రాధాన్యం. 5వ రోజు రాత్రి శ్రీవారికి గరుడ వాహన సేవ జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ తొలి రోజున గరుడ ధ్వజం వినువీధిల్లో రెపరెపలాడుతూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతుంది. గరుత్మంతుడు స్వామికి నమ్మిన బంటు. ఆలయంలో శ్రీవారికి ఎదురుగా కుడి మోకాల్ని మడిచి ఎడమ కాల్ని వెనక్కి పెట్టుకుని స్వామి ఎప్పుడేం ఆదేశిస్తారో అన్నట్టు గరుత్మంతుడు అప్రమత్తంగా రెప్ప కూడా వాల్చకుండా ఎదురు చూస్తుంటాడు. స్వామి భక్తి పరాయణతకు ఇది చిహ్నం. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల. మామూలుగా పాముకు గద్దకు జాతి వైరం. పాముల్ని గద్దలు తన్నుకుపోతాయి. కాని శ్రీవారి పరివారంలో ప్రధాన సేవకులైన ఆదిశేషుడు, గరుత్మంతుడు మాత్రం ఒకే చోటుంటారు. అనుక్షణం శ్రీవారి సేవలో తరిస్తూ ఉంటారు. హరిసేవలో తరించేవారి యోగక్షేమాలను దేవదేవుడే చూసుకుంటాడనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అలాగే గరుత్మంతుడు వాయు వేగానికి ప్రతీతి. క్షణంలో ముల్లోకాలను చుట్టిరాగల సమర్థుడు. స్వామికి కాస్త కూడా అలసట కలగకుండా లోక సంచారం చేయించగల అత్యుత్తమ వాహనం. దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, ఆసనంగా, వాహనంగా, ధ్వజంగా అన్నీ తానై వైనతేయుడు శ్రీహరి సేవలో జన్మను సార్థకం చేసుకుంటున్నాడు. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీవారి సేవకు శ్రీవల్లి పుత్తూరు దేవస్థానం నుంచొచ్చే తులసిమాలలు, చెన్నపట్నం నుంచొచ్చే గొడుగులు శ్రీవారికి గరుడోత్సవం నాడు సమర్పించడం ఆనవాయితీ. శ్రీవారు గరుడ వాహన సేవలో గోదాదేవి సమర్పించిన తులసిమాలను, సహస్రనామమాలను ధరించి దర్శనమిస్తారు. అనేక పురాణాల్లో గరుత్మంతుడి వైభవాన్ని ఘనంగా కీర్తించారు. 108 దివ్య దేశాల్లో గరుడ సేవ విశిష్టమైంది. గరుడ వాహనంపై ఆసీనుడైన మలయప్పను దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే దేశం నలుమూలల నుంచి ప్రత్యేకంగా శ్రీవారి గరుడ సేవకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. దసరాలో ఏనుగుల ఉత్సవాలకు మైసూరు పెట్టింది పేరు. అయితే తమిళనాడులోని శ్రీరంగం కూడా గజరాజులతో కళకళలాడుతోంది. నవరాత్రుల్లో ఆండాళ్ అనే ఏనుగు స్వామివారికి చేసే సేవలు చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీరంగానికి చేరుకుంటున్నారు. శతాబ్దాల చరిత్ర గల శ్రీరంగనాథుని ఆలయంలో జరిగే నవరాత్రి వైభవంపై స్పెషల్ స్టోరీ. దసరా ఉత్సవాలంటే ముందుగా కర్ణాటకలోని మైసూరు గుర్తుకొస్తుంది. ఏనుగంబారిపై చాముండేశ్వరి అమ్మవారి ఊరేగింపు కళ్ల ముందు మెదులుతుంది.
మైసూరులోనే కాదు, తమిళనాడులోని శ్రీరంగం కూడా నవరాత్రి శోభతో కళకళ్లాడుతోంది. ఇదిగో ఈ గజరాజును చూడడానికి వేలాది మంది భక్తులు శ్రీరంగానికి తరలి వస్తున్నారు. కావేరీ నదిలో పుణ్యస్థానాలు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నవరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ ఏనుగులు సందడి చేస్తాయి. దేశంలోని 108 వైష్ణవ క్షేత్రాలలో ఇది అత్యంత విశిష్టమైంది. రంగనాథస్వామి కొలువైన పవిత్ర దేవాలయమిది. ఏటా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఇది ఎంతో మహిమాన్వితమైన ఆలయమని భక్తులు నమ్ముతారు. రంగనాయకి సమేతుడైన శ్రీరంగనాథుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని విశ్వసిస్తారు. శ్రీరంగనాథుని సన్నిధిలో జరిగే నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణ ఆండాళ్. అవును, ఈ గజరాజును చూడడంతోనే భక్తులు పరవశిస్తారు. సాక్షాత్తు భగవత్ స్వరూపంగా ఆండాళ్ను కొలుస్తారు. భక్తుల్ని ఆశీర్వదించడమే కాదు, నవరాత్రి పూజల్లో, సంబరాల్లో ఆండాళ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రంగనాథస్వామి ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని కావేరీ నది దగ్గరికెళ్లి పూజకు కావాల్సిన నీటిని ఆండాళ్ తీసుకొస్తుంది. బంగారు పాత్రల్లో నదీ జలాన్ని నింపుకొని ఆలయానికి తిరిగి వస్తుంది. ఈ దృశ్యాన్ని చూడడం ఎంతో పవిత్రంగా, అదృష్టంగా భావించే భక్తులు పెద్ద సంఖ్యలో కావేరీ తీరానికి చేరుకుంటారు. ఏనుగును అనుసరిస్తూ ఆలయానికి చేరుకుంటారు. రంగనాథుని సన్నిధికి పవిత్ర నదీ జలాన్ని తీసుకురావడమే కాదు, నవరాత్రుల్లో పూజలు జరుగుతున్నంతసేపు స్వామివారికి ఆండాళ్ చామరం వేస్తుంది. రంగనాథుని సేవలోనే కాదు, భక్తుల్ని అలరించడంలో కూడా ఆండాళ్ ముందుంటుంది. చక్కగా మౌత్ ఆర్గాన్ వాయిస్తుంది. Here during Navaratri times, our Koil elephant, namely Andal, plays. నవరాత్రుల్లో ఆలయ ఏనుగు ఆండాళ్ ఆకర్షణగా నిలుస్తుంది. స్వామివారి సేవలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాయారు అమ్మవారికి చామరం వేస్తుంది. మౌత్ ఆర్గాన్ కూడా ప్లే చేస్తుంది. ఈ 9 రోజులు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. It's very entertaining one, and lot of childs are enjoying these things for these 9 days. నవరాత్రుల్లో 2 పూటల ఆండాళ్ కావేరీ నది నీటిని పూజలకు తీసుకొస్తుంది. భగవంతుని సేవలో ఇంతలా గజరాజు తరించడం శ్రీరంగంలో తప్ప మరెక్కడా చూడం. శాస్త్రాల్లో గజసేవకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే నవరాత్రుల్లో శ్రీరంగనాథునికి గజరాజు చేసే సేవల్ని చూడడానికి వేలాది మంది భక్తులు శ్రీరంగం వస్తారు. ఆలయంలోని దేవతామూర్తులతో పాటు ఈ గజరాజును కూడా పూజిస్తారు. దసరాల్లోనే కాదు, అనేక పండుగల్లో స్వామివారిని ఆండాళ్ సేవిస్తుంది. ఏటా డిసెంబర్ 15 నుంచి జనవరి 15 మధ్య వచ్చే ధనుర్మాసంలో శ్రీరంగం వైభవాన్ని చూసి తీరాలి. అలాగే నారాయణుడికి ఆండాళ్ చేసే సేవల్ని కూడా. ధనుర్మాసం చివరి రోజున రంగనాథుని దర్శనం చేసుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అలాగే ఏటా మార్చి, ఏప్రిల్లో రంగనాథునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇలా శ్రీరంగంలో జరిగే ప్రతి ఉత్సవంలో, పూజల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆండాళ్ సేవలందిస్తుంది. స్వామి కైంకర్యంలో తరిస్తుంది. రంగనాథుని ఆలయం అపురూపమైంది. శతాబ్దాల చరిత్ర కలిగింది. కాల పరీక్షకు నిలిచిన ఆధ్యాత్మిక కేంద్రమిది. రంగనాథస్వామి ఆలయాన్ని ద్రవిడ పద్ధతిలో 7వ శతాబ్దంలో నిర్మించారని దివ్య ప్రబంధం చెబుతోంది. చోళ,
పాండ్య, పల్లవ, విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం ఎంతో ప్రశస్తి పొందింది. శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీరంగం ఆలయం ఎన్నో దండయాత్రల్ని కూడా ఎదుర్కొంది. క్రీస్తు శకం 1310లో మాలిక్ కపూర్ ఆలయంపై దాడి చేశాడు. దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే భక్తులు వేడుకోవడంతో వాటిని తిరిగి ఇచ్చేశాడుట. మాలిక్ కపూర్ రంగనాథుని ఆలయంపై దాడి చేస్తే అతని కూతురు సురంతిని రంగనాథస్వామికి భక్తురాలుగా మారింది. ఆమె తన జీవితాన్ని ఈ ఆలయానికే అంకితం చేసింది. అందుకే ఆమెను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ అర్జున మండపంలో నిత్యం చపాతీ, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. 1310లో విగ్రహాలను తిరిగి ఇచ్చిన మాలిక్ కపూర్ రంగనాథుని ఆలయంపై 1326లో మళ్లీ దాడి చేశాడు. మాలిక్ కపూర్ మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది విదేశీ రాజులు ఈ ఆలయాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు. అయితే వేలాది మంది భక్తులు తమ ప్రాణాలర్పించి ఆలయాన్ని రక్షించారు. చారిత్రక ఆలయాన్ని రక్షించారు. దేశంలోనే అత్యంత విశాలమైన ఆలయాల్లో రంగనాథస్వామి ఆలయం ఒకటి. 156 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 21 గోపురాలతో శ్రీరంగనాథుని ఆలయం అలరారుతోంది. 5720 చదరపడుగుల పరిధిలో విస్తరించిన ప్రధాన గోపురం 237 అడుగుల ఎత్తు ఉంటుంది. తరతరాల భారతీయ సంస్కృతికి, శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఆలయ ప్రహరీ గోడ పొడవు 6 మైళ్లు ఉంటుందంటే ఇది ఎంత విశాలమైన ఆలయమో అర్థం చేసుకోవచ్చు. రంగనాథస్వామి ఆలయంలో 50 ఉప ఆలయాలున్నాయి. అనేక కొలనులు ఉన్నాయి. భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక ఈ మహా ఆలయంలోని 1000 స్తంభాల మండపాన్ని చూసి తీరాల్సిందే. విజయనగర రాజుల కాలం నాటి ఈ మండపంలోనే ప్రధాన ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. రంగనాథస్వామి ఆలయం తమిళనాడుకే తలమానికంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి జయలలిత శ్రీరంగానికి చెందినవారు. ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే భక్తులకు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా 2 పూటల అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ఇటీవల ప్రారంభించారు. జీవితంలో ఒక్కసారైనా రంగనాథుణ్ణి దర్శించాలని హిందువులు తపిస్తారు. దసరాల్లో లక్షల మంది భక్తులు రంగనాయకి సమేతుడైన రంగనాథుణ్ణి దర్శిస్తారు. గజరాజు ఆండాళ్ కైంకర్యాలను కనులారా వీక్షించి తరిస్తారు. అశేష అభిమానుల ఆదరణ మధ్య చంద్రబాబు పాదయాత్ర 18వ రోజు ముగిసింది. ఎమ్మెగనూరు ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించిన బాబు కంపాడు వరకు 16 కిలోమీటర్లు నడిచారు. చర్నాకోలు పట్టి ఎడ్ల బండిని దౌడు తీయించారు. ప్రజలే నా కుటుంబం, మీకోసం నేనున్నానంటూ తెలుగు తమిళంలో బాబు కొత్త ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు నీ వెంటే మేమున్నామంటూ లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. మీకోసం వస్తున్నానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు జనంలోకి దూసుకెళ్తున్నారు. అడుగడుగున జన నీరాజనాలు అందుకుంటూ బాబు పాదయాత్ర ముందుకు సాగుతోంది. 18వ రోజు ఎమ్ముగునూరు శివారులోని ఒక రైస్ మిల్లు నుంచి బాబు పాదయాత్ర ప్రారంభించారు. పచ్చ జెండాలతో చంద్రదండు ఆయన వెంట కదిలింది. ఇసుకేస్తే నేలకు రాలనంతగా జనం తరలివచ్చారు. రాత్రైనా అలుపెరగక, అలసట చెందక బాబు ఉత్సాహంగా జనంతో మమేకమయ్యారు. చెన్నకోలపట్టి చెలో మోహనరంగా 2014 విక్టరీ మన లక్ష్యమని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటుందని అభయమిచ్చారాయన. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో ఒక బిడ్డగా, మీకు ఒక అన్నగా, తమ్ముడిగా ఉండి, అందులో కూడా మీ పెద్ద బిడ్డ ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆదుకుంటారో ఆ రోల్ నేను ప్లే చేస్తాను. మీ ఇంట్లో పెద్ద బిడ్డగా ఉండి మీరు పడే కష్టాన్ని తీర్చడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీకోసం నేను పోరాడతానని మరొక్కసారి హామీ ఇస్తూ, అందుకనే తొలి నిర్ణయం ఈ రోజు రుణమాఫీకి తీసుకున్నాం. కలుగొట్టలో వికలాంగులతో సమావేశమైన బాబు వారి సంక్షేమానికి హామీల జల్లు కురిపించారు. వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ను అమలు చేస్తామన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆదాయం అత్తెసరుగా ఉండేదన్నారు. ఇప్పుడు సర్కారుకు ఆదాయం పెరిగినా ప్రజల్లో అప్పుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. ఉండకపోతే ఏమవుతుందంటే అందులో ఫ్లోరైడ్ వచ్చి మీ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి.
కడాన పండ్లు కూడా ఊడిపోతాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రభుత్వం అనేది ఈ పనులన్నీ చేయాలి. ఇప్పుడుండే ప్రభుత్వం ఈ పనులు చేయడం లేదు. గొర్రెల కాపర్లు వాల్మీకిలతో బాబు భేటీ అయ్యారు. సహపంక్తి భోజనం చేశారు. వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టాలు తీరే రోజు మరెంతో దూరం లేదని ఊరడించారు. వీళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాల్సిన పని లేదు, నాకు ఇవన్నీ తెలుసు. కాబట్టి అవన్నీ చేసి నిరూపిస్తాను. మళ్ళీ ఏ విధంగా మంచి పరిపాలన వివరణ ఇచ్చి రైతులు వ్యవసాయం లాభసాటిగా చేస్తాను. మా ఆడబిడ్డలకు గర్వంగా తిరిగే విధంగా చేస్తాను. పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాను. పేదరికం లేని సమాజం నిర్మాణం చేద్దాం. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజాధనం దోపిడీ జరిగిందన్నారు. 1,00,000 కోట్లు దండుకున్న వారికి చంచల్గూడ జైలు గెస్ట్ హౌస్ గా మారిందని విమర్శించారాయన. ఆరోగ్యశ్రీ కేవలం పబ్లిక్ స్టంట్ అని ఎద్దేవా చేశారు. కలుగొట్ట, కె తిమ్మాపురం, గార్లదిన్నె, దైవన్ దిన్నెల మీదుగా సాగిన బాబు యాత్రకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. 18వ రోజు 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు పాదయాత్రలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతా రాత్రి కంపాడులో బస చేసి 19వ రోజు పాదయాత్రలో కూడా పాల్గొంటారని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. పేద ప్రజలు రైతుల కష్టాలను దూరం చేసేందుకు మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందంటున్నారు షర్మిల. నిద్రపోయే వారిని లేపొచ్చేమో కానీ నిద్ర నటిస్తున్న వారిని లేపలేమని సీఎం కిరణ్ పై షర్మిల సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ టీడీపీలు దొందేనని తన 2వ రోజు పాదయాత్రలో విమర్శించారు షర్మిల. షర్మిల మరో ప్రస్థానం కొనసాగుతోంది. తన 2వ రోజు పాదయాత్రను రాజీవ్ నగర్ కాలనీ నుండి ప్రారంభించారు షర్మిల. తల్లి విజయలక్ష్మితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ఆమె వెంట తరలి వచ్చారు. దారి పొడవునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చిన్నారులను, ముసలివాళ్లను పలకరిస్తూ ముందుకు సాగారు. రైతులు, రైతు కూలీలతో పొలాల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు షర్మిల. షర్మిల తన ప్రసంగాల్లో అటు అధికార కాంగ్రెస్ పార్టీని, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేశారు. తన తండ్రి రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఆశయాలు, పథకాలను గాలికొదిలేస్తుందని ధ్వజమెత్తారు. కిరణ్ సర్కార్ అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని, రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని అన్నారు. నిద్రపోయే వారిని లేపచేమో గాని నిద్ర నటిస్తున్న వారిని లేపలేమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై షర్మిల విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. జగనన్న చెప్తాడు, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపడం అసాధ్యం. ఈ ప్రభుత్వం నిజంగా ముద్దు నిద్ర పోతుందో, మరి ముద్దు నిద్ర నటిస్తుందో, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్రపోతున్నారో, నిద్ర నటిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఆయనకే తెలియాలి. మరి రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఇది, కానీ ఆయనను పూర్తిగా మర్చిపోయారు. 8 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు రైతులకు చేసిందేమీ లేదని, ఆయన హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు షర్మిల. రైతులను జైలుకు పంపిన ఘనత చంద్రబాబుదన్నారు. రైతుల మీద కేసులు పెట్టి వారిని జైళ్లలో పెట్టించి ఎంతో మంది మనస్తాపానికి గురై అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక వందల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. అది తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పార్టీ ఇది చేస్తుంది. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని పాదయాత్ర పొడవునా ప్రజలకు భరోసా ఇచ్చారు షర్మిల. షర్మిల పాదయాత్ర నందిపల్లె, తాళ్లపల్లె, ముసలిరెడ్డిగారిపల్లె, దుగ్గరాజుపల్లె, అమ్మాయిగారిపల్లె, వి కొత్తపల్లె, చాగలేరు క్రాస్, వి కొత్తపల్లి క్రాస్, గొందిపల్లి క్రాస్, వేముల మీదుగా భూమయ్య గారి పల్లె వరకు సాగింది. ఇక్కడ బస చేస్తున్న షర్మిల శనివారం పాదయాత్రను కొనసాగిస్తున్నారు.